మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ ఈ 6వ స్థానంలో ఉన్నాడు శుక్రుడు కేతువు, గుర్తుపెట్టుకోండి. అది జూలై 5వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకు ఈ కలయిక ఉంది. ఈ రెండు విరుద్ధమైనటువంటి ఎనర్జీస్ ఉండేటువంటి. వైరాగ్యం అయితే ఒకటేమో భోగము, ఏమంటారు, ఒక రకమైన లగ్జరీ రిలేటెడ్ సంబంధించినటువంటి అనుభవం చేయాలనేటువంటి కారకత్వం కలిగినటువంటి శుక్రుడు. వైరాగ్యము, విరక్తి, డిటాచ్మెంట్స్ ఇవన్నీ కేతు. ఈ రెండు డిఫరెంట్ ఎనర్జీస్ కలుస్తున్నాయి. మరి ఈ గ్రహ కలయిక వల్ల 6వ భావంలో మీకు 3, 8 అధిపతి, ఓ రకంగా చెప్పాలంటే అష్టమ స్థానాధిపతి అష్టమంలో ఉంటే విపరీత రాజయోగం అని అంటారు, కానీ కేతుతో ఉన్నాడు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ గ్రహాల కలయిక వల్ల మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ పర్సనల్ చార్ట్లో కనుక శుక్రకేతులు ఎక్కడ ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ 6వ భావం అనేటువంటిది రుణ రోగ శత్రుభావం, గుర్తుపెట్టుకోండి. శుక్రుడు కేతు కలిసి 6వ స్థానంలో ఉన్నప్పుడు, ఇది కూడా అష్టమాధిపతి అయినందుకు కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. కొంతమంది స్త్రీలను వెళ్ళి కలవడము, లేకపోతే ఇట్లాంటివి, ఇటువంటి విషయాల్లో సుఖ వ్యాధులకు సంబంధించినటువంటి కాంబినేషన్స్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. కాస్త మీరు ఆ విషయంలో సేఫ్టీస్ అవి వాడుతూ జాగ్రత్త ఉండడం మంచిది. ఈ మొహమాటం లేకుండా చెప్తున్నాను, ఎందుకంటే గ్రహస్థితి అలా ఉన్నప్పుడు అటువంటి వాటికి గురవుతూ ఉంటారు. న్యాచురల్ 12th లగ్నం ఇది, అది కాకుండా ఏళ్ళనాడు శని ఒకటి నడుస్తుంది రాశిలో, అంటే శనికి రోగకారకుడు కాబట్టి ఇటువంటి విషయాలకు దూరంగా ఉండడం మంచిది. ఇక రెండవది అప్పులు ఇవ్వడం. ఎవరికైతే మనం అప్పు ఇస్తున్నాము, సిబ్లింగ్ తరపు వారికి, సిబ్లింగ్కి ఫ్రెండ్స్ అయినటువంటి వారికి, ఇంకోటి మీ యొక్క సిబ్లింగ్స్ కూడా ఏదైనా ప్రాపర్టీ తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీ యొక్క సంతానం ఎవరికైనా ధనం ఇచ్చేటువంటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు. అదేవిధంగా స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఏదో సరదాగా జోకేస్తారు, ఆ జోకర్స్ ఏదో సీరియస్ అవుతూ ఉంటుంది. కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండండి. వారికి అప్పిచ్చేటప్పుడు కానీ, వారితో ఏదైనా సరే సంభాషణ జరిపేటప్పుడు కానివ్వండి, అంటే కమ్యూనికేట్ చేసేటప్పుడు, మెయిల్ చేసేటప్పుడు, మెసేజ్ చేసేటప్పుడు, ఒకసారి మనం చూడండి ఏదో మెసేజ్ చేస్తాం, అందులో మిస్టేక్ ఉంటుంది. ఆ మిస్టేక్ దాని యొక్క అర్థమే పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఈ విషయాలు జాగ్రత్తగా ఉంటూ, నవగ్రహాలలో శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, గోవులకి గ్రాసము తినిపించడము, తీపి చపాతీలు తినిపించడం చేయండి. రావి చెట్టు కిందని చక్కగా మీరు ఆ సర్ప ప్రతిష్ఠ చేసిన వాటి మీద పసుపు, కుంకుమ, గంధం కలిపిన నీటితో అభిషేకం చేసి 11 ప్రదక్షిణాలు చేసుకోండి. ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఈ శుక్రకేతువుల యొక్క కలయిక కనుక మీ జన్మజాతకంలో ఎక్కడుంటే అలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది ఉంటుంది. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, శుక్రుడు కేతు క్లోజ్ కంజంక్షన్లో ఉన్నారా, దూరంగా ఉన్నారా, అంటే ప్రతి రాశికి 1 నుంచి 30 డిగ్రీలు ఉంటాయి. ఇది ఎక్కడో 30 డిగ్రీల్లో, ఇది ఎక్కడో 1 డిగ్రీలో ఉంటే దాన్ని కంజంక్షన్ అన్నారు. దాన్ని మీరు కంజంక్షన్గా తీసుకోవడం లేదు. కనీసం 10 డిగ్రీల లోపలైనా ఉండాలి, లేకపోతే ఒకే ఏక నక్షత్రంలో ఉండాలి. అంటే అలాగా మీకు అశ్విని నక్షత్రం ఉంది ఉదాహరణకి, 13.20 డిగ్రీలు అశ్విని, ఒకే నక్షత్రంలో ఉన్నా కొంత ఎఫెక్ట్ ఉంటుంది. కానీ మీకు డిఫరెంట్ నక్షత్రాల్లో ఉన్నప్పుడు దాని ప్రభావం తగ్గుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. రైట్. అయితే ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే శుక్రకేతులు ఉంది అనగానే వెంటనే వాళ్ళ ధనహీనత వస్తుంది, లేకపోతే వెంటనే వాళ్ళకి వివాహం అవ్వదు, స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటుంది, లేకపోతే స్త్రీలతో గొడవలు అవుతాయి, ఇలా వెంటనే డెసిషన్ తీసుకోకూడదు. ఎందుకు అంటే మీకు శుక్ర మహాదశ కానీ, కేతువు యొక్క మహాదశ కానీ జీవితంలో రానప్పుడు, లేనప్పుడు ఆ యొక్క నెగిటివ్ ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు జరుగుతుంది అంటే, మీరు ఉదాహరణకి అశ్విని, భరణి దాటేశారు అంటే కృత్తిక నుంచి స్టార్ట్ అవుతాయి నక్షత్రాలు. మళ్ళీ ఆ నక్షత్రాల్లో పుట్టిన, లేకపోతే మకా పుబ్బ కాకుండా, లేకపోతే మూల పూర్వాషాఢ కాకుండా పుడితే అప్పుడు మీకు అది ఆ దశలు రావాల్సింది. ఎప్పుడో 90 ఏళ్ళకి వస్తుంది. అప్పుడు 90 ఏళ్ళకి 100 ఏళ్ళకి వచ్చేటువంటి ఆ యొక్క మహాదశ వల్ల మీకు పెద్దగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి
ఈ యొక్క విషయం చూసుకోవాలి. సరే, క్లోజ్ కంజంక్షన్లో ఉందండి, మాకు ఆ మహాదశలు కూడా వచ్చాయి, ఏమిటి పరిస్థితి? ఇక్కడ మీకు లగ్నం నుంచి 12 భావాల్లో క్లోజ్ కంజంక్షన్లో ఉంటే ఈ ఫలితం వస్తుంది, ఆ మహాదశ అంతర్దశలు వస్తాయి. లగ్నంలోనే ఉందనుకోండి, అప్పుడు మనిషి ఒక తెలియని ఒక విరక్తి భావంలో అతని లైఫ్ వెళ్తూ ఉంటుంది. అంటే ఏమిటి? పెద్దగా దేని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం. ఎందుకంటే శుక్రుడు అంటే భోగాలు, కేతు అంటే కటింగ్. భోగాల మీద పెద్దగా ఆసక్తి లేనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. కాకపోతే అతను అదే జీవుడు కనుక లక్ష్మీ గణపతి ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేస్తూ ఉంటే ఖచ్చితంగా బాగుంటుంది. అవన్నీ కూడా తొలగిపోతాయి. అదేవిధంగా 2వ స్థానంలో ఉంది ఈ కాంబినేషన్, అంటే శుక్రుడు కేతు కలయిక 2లో ఉందనుకోండి, క్లోజ్ కంజంక్షన్లో మీకు ఆ మహాదశలు అంతర్దశలు నడవాలి. అయితే ఇక్కడ మహాదశ ఎప్పుడో ఉన్నా, లేకపోతే మహాదశలు అంతర్దశలు అయిపోయినా కూడా దీని ఫలితం పెద్దగా రాదు. ఉన్నప్పుడు మీకు ధనస్థానంలో ఉంది కాబట్టి ధన విషయంలో ఆ యొక్క పర్టికులర్ ఇయర్స్లో, ఆ యొక్క సమయాల్లో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు కానీ తీసుకునేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులలో స్త్రీలతో కొద్దిగా జాగ్రత్తగా వహించాలంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ ఏదైనా సరే కాస్త ఈ యొక్క విషయాల పట్ల జాగ్రత్త వహించాలి. ఇక 3వ భావంలో ఉందనుకోండి శుక్రకేతులు క్లోజ్ కంజంక్షన్లో మహాదశ అంతర్దశలు వచ్చేటప్పుడు మీరు సిబ్లింగ్స్తో లేకపోతే మధ్యవర్తిత్వంగా ధనం ఇచ్చే విషయంలో ఒక్కోసారి మనం మీడియేటింగ్ చేస్తూ ఉంటారు. అటువంటి విషయాల పట్ల ఇబ్బంది వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే 4వ భావంలో ఉంది, ఆ సమయంలో మీరు వాహనం కానీ గృహం కానీ కొనుక్కోకూడదు, మీ పేరు మీద కొనకూడదు. సర్వసాధారణంగా కేతువు 4లో ఉండి శుక్రుడితో ఉంటే వీళ్ళ పేరు మీద అసలు సైకిల్ కూడా ఉండకూడదని చెప్తాను నేనైతే. ఎందుకంటే వాహనము గృహము వచ్చినప్పటి నుంచి వీళ్ళ కష్టాలు ప్రారంభం అవుతాయి, మళ్ళీ అవి అమ్మేసేదాకా కష్టాలు పోవు. కాకపోతే వీళ్ళు ఎవరైనా వీళ్ళ జీవితంలో అంటే వీళ్ళ తాత ముత్తాలు కదా ఇతని కానీ అమ్మవారి ఆలయాన్ని కనుక కట్టించినట్లయితే ఆ దోషం వీళ్ళకి వర్తించదు. ఎందుకంటే అది ఆ రూపంలో యోగంగా మారింది. కొన్ని పనులు మనం చేసేటువంటి యోగంగా మారుతాయి, కొన్నిసార్లు దోషంగా మారుతూ ఉంటాయి. పంచమంలో ఉన్నాడు, ఉదాహరణకి ప్రేమ వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంటే లవ్ అఫేర్ వల్లే వీళ్ళ మనసంతా పాడవడం కానీ వీళ్ళ డిస్టర్బెన్సెస్ అవడం కానీ జరుగుతూ ఉంటుంది. షష్టమంలో ఉన్నాడు అనుకోండి, శత్రువు స్త్రీ మూలకంగా శత్రుత్వం ఏర్పడుతూ ఉంటుంది. సర్వసాధారణంగా శుక్రుడు 6లో ఉన్నా స్త్రీ మూలకంగా శత్రువు ఏర్పడుతూ ఉంటుంది. కాకపోతే కేతువుతో ఉన్నప్పుడు మరింత ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక రకమైన సర్పదోషం కూడా అంటూ ఉంటారు. దీనికి మీరు మన రావి చెట్టు కింద ఉండేటువంటి శుక్రకేతు గ్రహాల దగ్గర, అంటే శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన, రావి చెట్టు కింద ఉండేటువంటి సర్పాలకి పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ని కలిపి వేయడం కూడా మంచిది. ఇక సప్తమంలో ఉంది, వివాహం వ్యవహారాల విషయంలో ఇబ్బందులు వస్తాయి, దూరంగా ఉండడం. సమ్ టైమ్స్ ఒక్కోసారి ఏమవుతుందంటే సప్తమాధిపతి బాగున్నాడు అనుకోండి, అప్పుడు దూరంగా ఉండడం, ఈయన ఏదో విదేశాలు వెళ్ళడం, లేదా ఆ అమ్మాయికి ఏదో విదేశీ ఛాన్సెస్ రావడం, ఇలా ఎడబాటు ఉంటుంది. అష్టమంలో అనుకున్నట్లయితే శుక్రకేతువులు తాతగారి ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉంటాయి, తాతగారి ఆస్తి వీళ్ళు తీసుకోకూడదు. భాగ్యంలో ఉంటే తండ్రి గారు మంచి భక్తి మార్గంలో వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, లేదా తండ్రి గారితో అప్పుడప్పుడు ఎడబాటు ఉండడం జరుగుతుంది, లేదా తండ్రి గారికి కొన్ని మ్యాటల్ ఇష్యూస్ జరిగి ఉంటాయి, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. దశమంలో ఉంటే చేసే ఉద్యోగంలోనే ఏదైనా శ్రీమూర్తితో ఇబ్బంది రావడము, ఏకాదశంలో ఉంటే కొంత ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల వల్ల ఇబ్బంది రావడము, 12వ స్థానంలో ఉంటే తండ్రి గారి ఆస్తి తీసుకోకూడదు. ఇక్కడ అష్టమంలో ఉంటే తాతగారి ఆస్తి, 12లో ఉంటే తండ్రి గారి ఆస్తి విషయంలో దోషం ఉండడం లేదా ఆగ్నేయ దోషాలు ఉండడం, సర్వసాధారణంగా వాస్తుపరంగా కూడా చూసుకుంటే ఆగ్నేయ సంబంధించిన దోషాలు ఉంటాయి. అయితే ఇది ఎవరికైనా కూడా ఈ కలయిక ఉన్నప్పుడు శుక్రకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయడము, లక్ష్మీ గణపతి ఆరాధన చేయడము చేసినట్లయితే ఖచ్చితంగా ఆ యొక్క దోషం అనేటువంటిది పరిపూర్ణంగా తగ్గుతుంది.